హలో గైస్, వెల్కమ్ టు మై వీడియో తెలుగు జావా ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం జావా ఇంట్రడక్షన్, జావా ఎందుకు డెవలప్ చేశారు, జావాని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ జావా ఎన్విరాన్మెంట్ ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఇంట్రడక్షన్ టు జావా ప్రోగ్రామింగ్. సన్ మైక్రో సిస్టమ్స్ 1991లో జావాని డెవలప్ చేశారు. 1995లో జావాని అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఒరాకిల్ అనే కంపెనీ విత్ మోర్ దాన్ $7.4 బిలియన్ జావాని ఎక్వైర్ చేసుకుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అతనే జేమ్స్ గాస్లింగ్, ద ఫాదర్ ఆఫ్ జావా. ఇతను టీమ్మేట్స్ కలిసి ఫస్ట్ జావాని అయితే డెవలప్ చేశారు. జావాకి ఓక్ అనే నేమ్ పెట్టారు. ఆ తర్వాత జావా అనే నేమ్తో ఇంట్రడ్యూస్ చేశారు. సో జావాని ఎందుకు డెవలప్ చేశారంటే, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఇంకో ఎలక్ట్రానిక్ డివైస్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ కావాలి. సో C++ వాడేవాళ్ళు, కానీ అందులో చాలా డ్రాబ్యాక్స్ ఉండేవి. టు ఓవర్కమ్ ద డ్రాబ్యాక్స్ జావాని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో జావా అలౌస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో జావా ఏం చేస్తుందంటే, మనం రాసిన ప్రోగ్రామ్ని, ఏదైతే మనం రాసామో ప్రోగ్రామ్ ఒకటి, ఆ ప్రోగ్రామ్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో బైట్ కోడ్ 0, 1 ఇవి మెషిన్స్ అర్థం చేసుకుంటాయి. మనం ఎలాగైతే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ అర్థం చేసుకుంటామో అలాగే మెషిన్స్ కూడా బైట్ కోడ్ 0, 1 ఇవి అర్థం చేసుకుంటాయి. సో మనం రాసే ప్రోగ్రామ్ బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసి ఎలక్ట్రానిక్ డివైసెస్ కమ్యూనికేట్ అవ్వడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ కూడా జావాని యూజ్ చేసింది స్టార్టింగ్లో. వాట్ ఈస్ జావా? జావా ఈజ్ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు అంటామంటే, ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. సపోజ్ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రోగ్రాంలో కొన్ని మెథడ్స్ ఉంటాయి, అలాగే సెకండ్ ప్రోగ్రాంలో కూడా. సో ఫస్ట్ ప్రోగ్రాంలో ఉన్న మెథడ్స్ సెకండ్ ప్రోగ్రాంలో యూజ్ చేయాలంటే మళ్ళీ ఆ మెథడ్స్ కొత్తగా రాయాలి. సో లెంత్ ఆఫ్ ద కోడ్ ఇంక్రీజ్ అయిపోద్ది. అలా కాకుండా ఫస్ట్ ప్రోగ్రామ్కి మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని సెకండ్ ప్రోగ్రాంలో యూజ్ చేసి, సో ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఫస్ట్ ప్రోగ్రామ్ లోపల ఉన్న మెథడ్స్ ఇవన్నీ ఫంక్షనాలిటీస్ అన్నీ మనం ఆబ్జెక్ట్ ద్వారా సెకండ్ ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల లెంత్ ఆఫ్ ద కోడ్ రెడ్యూస్ అవుతుంది, ఎన్హాన్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో అందుకనేసి ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ అనేది జావాలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. లినక్స్లో కానీ, విండోస్లో కానీ, మెక్ఓఎస్లో కానీ జావా అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ రన్ చేసుకోవచ్చు. అందులో అయితే రన్ అయితే అవుతుంది. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్, వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, బిగ్ డేటా టెక్నాలజీస్, వెబ్ సర్వర్స్, వీటన్నిటిలో బ్యాక్ ఎండ్లో ఈ అన్ని అప్లికేషన్ డెవలప్ చేయడానికి మన బ్యాక్ ఎండ్లో అయితే జావాని అయితే రాస్తాము. సో జావా ఎన్విరాన్మెంట్, JVM, JRE, JDK ఇవేంటో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ JVM, జావా వర్చువల్ మిషన్. JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. JDK, జావా డెవలప్మెంట్ కిట్. సో జావా డెవలప్మెంట్ కిట్ లోపల మనకి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో జావా డెవలప్మెంట్ కిట్, ఈ కిట్లో జావా C, జావా హీప్, JConsole ఇవన్నీ ఉంటాయి. సో మనం JDK అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో అందులో JRE ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ JVM అనేది JRE లోపల ఆటోమేటిక్గా మనకి ఉంటుంది. సో ఫస్ట్ JDK అంటే మీకు ఏంటో చెప్పాను. అండ్ JRE ఈజ్ ఏ వన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే ఇందులో జావా క్లాస్, లైబ్రరీస్ ఇవన్నీ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ లోపల ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ లోపల ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం జావాలో యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం JREలో ఉంటుంది. దెన్ JVM మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే కన్సోల్లో మన ప్రోగ్రామ్ ఏమవుతుందంటే బైట్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మెషిన్కి అర్థమయ్యేటట్టు మనం రాసిన ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఆ బైట్ కోడ్లోకి కన్వర్ట్ అయ్యి మెషిన్కి అర్థమయ్యేటట్టు 0, 1 మెషిన్కి అర్థమయ్యేటట్టు చెప్తుంది. సో ఆ పని చేసేది JVM. సో ఇంకా డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే JDK లోపల JRE ఉంటుంది. సో JRE అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ క్లాసెస్, మెథడ్స్, అంటే లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ లోపల ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజెస్ అంటే ఫోల్డర్స్ అనుకోండి. ఆ ఫోల్డర్స్ లోపల క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ జావా డెవలపర్స్ డెవలప్ చేసి పెట్టిన మెథడ్స్ ఉంటాయి. సో అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు మన ప్రోగ్రాంలో. సో అవన్నీ మనకి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ JRE లోపల అయితే అవైలబుల్ ఉంటాయి. దెన్ JVM, మనం రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే JVM అనేది ఆ కోడ్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసి సిస్టమ్కి అర్థమయ్యేటట్టు చెప్తుంది. సో అదే JVM. సో నెక్స్ట్ వీడియోలో మీకు జావా ఈ JRE, JVM ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. దెన్
ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ చేసి మన ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది వాడతాం. ఆ తర్వాత మన ఫస్ట్ ప్రోగ్రామ్ని మీకు అర్థమయ్యేటట్టు నెక్స్ట్ వీడియోస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి అంతే. థ్యాంక్ యూ.